హాయ్ గైస్, ప్రైమ్ వీడియోలో ఈ రోజే రిలీజ్ అయిన ఉప్పు కప్పు రంబు మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. ఇందులో టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ అండ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గారు లీడ్ రోల్ లో నటించారు. ఇక లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్దాం. 1990 సమయంలో చిట్టి జయపురం అనే ఒక వింతైన ఊరు. అక్కడ అపర్ణ ప్లేయిడ్ బై కీర్తి సురేష్ తన తండ్రి చనిపోయాక ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని ఊరి పెద్దగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడి ప్రజలతో ఇబ్బందులు పడుతూ ఉంటుంది. అయితే ఆ ఊర్లోని శ్మశానంలో కటికాపరిగా పనిచేస్తున్న చిన్న యాక్టెడ్ బై సుహాస్. ఊర్లో ఎవరు చనిపోయినా నార్త్ వైపు శ్మశానంలో పూడ్చిపెట్టాలని ఒక నమ్మకం ఉంటది. కానీ శ్మశానంలో కేవలం నలుగురికి సరిపడ చోటు మిగిలి ఉంటుంది. దీంతో ఆ ఊరి ప్రజలు ఆ 4 చోట్లలో తమకే ఒక చోటు కావాలని గొడవ పడతారు. ఈ సమస్యని చిన్న ఊరి పెద్ద అయిన అపర్ణ దగ్గరికి తీసుకెళ్తాడు. అయితే ఇలాంటి సమయంలో అపర్ణ ఏం చేసింది, ఇందులో చిన్న ఎలా సహకరిస్తాడు, ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ వెతికే ప్రాసెస్ లో ఏం జరుగుతుంది, అసలు ఆ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేశారో అనేది మెయిన్ ప్లాట్. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ పాయింట్ ని చూస్ చేసుకున్నందుకు డైరెక్టర్ ని మెచ్చుకోవాల్సిందే. ఇలాంటి ఒక సెన్సిటివ్ కాన్సెప్ట్ ని మూవీగా తీయడం అనేది అంత ఈజీ ఏం కాదు. డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. సుహాస్ ఒక వైపు నవ్విస్తూనే మరోవైపు తన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేస్తాడు. కీర్తి సురేష్ తనకిచ్చిన క్యారెక్టర్ ప్రకారం చాలా బాగా చేశారు. సపోర్టింగ్ రోల్ లో యాక్ట్ చేసిన శత్రు గారు, బాబు మోహన్ గారు వాళ్ళ రోల్స్ లో చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్ గా ఉంది. ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ లాగా చూపించగలిగారు. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే ఇనిషియల్ గా మూవీ హుక్ చేసినప్పటికీ 40-50 మినిట్స్ తర్వాత డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ అయిపోయాక అక్కడ నుండి సినిమా ప్రోగ్రెస్ అవ్వడానికి ఎగ్జైటింగ్ గా ఏమీ ఉండదు. 2 hours 60 minutes ఉన్న ఈ సినిమా మేబీ 1 hour 45 minutes to 2 hours వరకు ఉండొచ్చు అనిపించింది. అండ్ మేజర్ కామెడీ పోర్షన్స్ కూడా అంతగా హిలేరియస్ గా అయితే అనిపించలేదు. ఏదో మనకు తెలిసిన జోక్స్ అండ్ కామెడీ సెటప్స్ ఏ ఉంటాయి. వాళ్ళు తీసుకున్న జోన్రా కామెడీ కాబట్టి కామెడీ ఇంకొంచెం బాగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనిపించింది. ఈ మూవీకి మేజర్ మైనస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్, సాంగ్స్ అండ్ బీజిఎం ఏది కూడా గుర్తుండిపోయేటట్లు లేవు. అందువల్ల మూవీ నుంచి డిస్కనెక్ట్ అయిపోయినట్టు అనిపించింది. ఇక ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ వెతికే ప్రాసెస్ గానీ అంత క్రియేటివిటీగా అనిపించలేదు. సో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ మిస్ అయింది మూవీలో. ఫైనల్ గా చెప్పాలంటే ఉప్పు కప్పు రంబు ఈజ్ అన్ యావరేజ్ ఫిలిం. నాకైతే అంతేం అనిపించలేదు. 1 time అయితే చూడొచ్చు. దయచేసి ఎవరు చావద్దని మనవి.